మీకు తెలుసా, హోలీ పండుగ వెనుక ఉన్న అసలు రహస్యం కేవలం రంగుల ఆట కాదు. అది భక్తి, ప్రేమ, సత్యం గెలిచిన గొప్ప కథ. హోలీ పండుగను ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగకు ప్రధానంగా రెండు ప్రసిద్ధ కథలు ఉన్నాయి. మొదటిది భక్త ప్రహ్లాదుడు గురించినది. ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడు. అతని తండ్రి హిరణ్యకశిపుడు తానే దేవుడని ప్రకటించి అందరూ తననే పూజించాలనుకున్నాడు. కాని ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణువుని మాత్రమే ఆరాధించాడు. కోపంతో హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలికా సహాయంతో ప్రహ్లాదుణ్ణి అగ్నిలో కూర్చోబెట్టాడు. హోలికాకు అగ్ని తగలదనే వరం ఉండేది. అయినప్పటికీ భగవంతుని కృప వల్ల ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. హోలికా మాత్రం దహనమైంది. అందుకే హోలీకి ముందు రోజు హోలికా దహనం నిర్వహిస్తారు. ఇది చెడుపై మంచిది గెలిచిన సంకేతం. ఇక రెండో ప్రసిద్ధ కథ శ్రీకృష్ణుడు గురించినది. బృందావనంలో చిన్ననాటి రోజుల్లో కృష్ణుడు నీలిరంగులో ఉండేవాడు. తాను నలుపుగా ఉన్నానని బాధపడి తన తల్లి యశోదమ్మను అడిగాడు. అప్పుడు ఆమె, రాధాముఖానికి నువ్వూ రంగు రాయవచ్చు కదా అని చెప్పింది. ఆ మాటతో కృష్ణుడు రాధా మరియు గోపికలతో కలిసి రంగుల ఆట ఆడాడు. అప్పటినుండి బృందావనంలో రంగులతో హోలీ ఆడే సంప్రదాయం ప్రారంభమైంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.